నా అన్వేషణ ఫ్యాన్స్ ముందు ఈ వీడియో చూడండి. శుభ్రమైన టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సుల్లి కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతారు. ఇంతిన్న ఎప్పటికీ నానేసిన ఫ్యాన్స్ మా అన్న తోపు తురుం అంటున్నాడు. ఆయన మాటలు మంచిగా ఉన్నాయా? ఒక వేసినాక మా ఇంట్లో ఆడపిల్లకి చెప్తారు బట్టలు మంచిగా వేసుకోవాలి, టీ షర్ట్ చున్నీ వేసుకొని చెప్తారు. అంటే మాత్రం వాళ్ళ మమ్మీది డాడీది అన్నది క్వశ్చన్ అంటావు. మరి చెప్పు, ఆయన ఏం చెప్పిండు? అమ్మాయిలు బట్టలు పద్ధతి వేసుకొని చెప్పిండు. అంత మాత్రాన వారు మొత్తం ఇప్పుకొని తిరగాలి నీళ్ళకి అసలు చెప్పలేడు. ఇప్పుకొని తిరగాలి వేసుకుని చెప్తాడు నీట్గా, అంటే పద్ధతి వేసుకొని చెప్పిండు. అప్పుడు మా ఇండియన్ కల్చర్ పెరుగుతుందని చెప్పింది తప్ప ఆయన ఏ విధంగా అని అమ్మాయిని అసలు చెరగా చెప్పలేడు. నిజంగానే అమ్మాయితో రెస్పెక్ట్ ఉంటే అంత ఉంటే ఇండియాకి రా, ఇండియాకి వచ్చి ఫస్ట్ మ్యాటర్ తెలుసుకో మాట్లాడు. అవేం తెలియకుండా అక్కడ కూడా కూర్చొని పుచ్చకాయ పట్టుకొని అది కీర పట్టుకొని చూపించుకునేవాడు. ఫస్ట్ నువ్వు వరిగాటి నీది, వాళ్ళది కాదు. గరికపాటుగా ఉట్టగా కోసేయాలా? అరే ఫారెన్లో అమ్మాయితో తిరిగే నువ్వు గరికపాటుగా ఉట్టగా కోస్తావు అంటావా? ఏమైనా సెన్స్ ఉందా అసలు నీకు? అసలు గరికపాటిగా ఏం చెప్పిండ్రో ఫస్ట్ మొత్తం క్లియర్ ఇను. ఫస్ట్ మన హిందుత్వాన్ని, మన హిందుత్వ కల్చర్ని, అమ్మాయిలని ఎంత పద్ధతి ఉండాలో ఎట్లా ఉండాలో చెప్పే ఆయన గురించి నువ్వు మాడుతున్నావు. ఫస్ట్ నువ్వు నేర్చుకుంటున్నావు అమ్మాయిలతోని. ఆటగాలు అందం కాదు. నువ్వు ఫాయిల్లో పోయేసి ఎక్కడెక్కడ బొత్తలు వస్తుంటాయి, ఎక్కడెక్కడ ఫాస్ట్ ఎట్లా చేసుకోవాలి చెప్తావు నువ్వు. గరికపాటికి చెప్తున్నావు నువ్వు. అసలు ఇంక సాయం చెప్పే సాయం నీకు అసలు? వీడియోలలో అమ్మాయిని అసభ్యంగా చూపించుకుంటా, వాళ్ళ బట్టలు చూపించే నువ్వు ఆయన సాయి తప్పుతావు. అసలు ఆయన కాళ్ళ గొర్రె సరిపోవు నువ్వు. అది ఆయన రేంజ్. అది అసలు పట్టుకొని ఒట్టగా కూర్చున్నాడు, చాలా తప్పది, చాలా రాంగ్. నీకు ఫారెన్ సంబంధం అలవాటు అయిపోయింది. ఆ ఫారెన్లో అమ్మాయిని గుడ్డలు అయిపోయి చూడడము, చించబడి చూడడానికి నీకు అలవాటు అయిపోయింది. సో నీకు తెలియదు ఇక్కడ పరిస్థితి ఎట్టుంది తెలియదు నీకు అసలు.